క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో భోజనం, బైబిల్ భోజనాలు ఎన్ని రకాలు ఉన్నాయో ఈ సమయంలో ధ్యానం చేద్దాం. 7 రకాలుగా మనము ఆత్మీయ భోజనాలు, దైవికమైన భోజనాలు బైబిల్లో ఉన్నాయి. చూడండి, మనం తినేటువంటి ఆహారం వీటి గురించి కాదు, ఈ ఆహారాన్ని గురించి తర్వాత మనం ధ్యానం చేసుకుందాం. క్రైస్తవుడికి బైబిల్లో యేసయ్య చెప్పాడే, క్షయమైన ఆహారం కొరకు కష్టపడమాకండి, అక్షయమైన ఆహారం కొరకు కష్టపడమన్నాడు. అక్షయమైన ఆహారం ఏమిటి? క్షయమైపోయే ఆహారం అంటే ఈరోజు మనం భోజనం చేస్తే తెల్లారేసరికి మళ్ళా ఆ భోజనం ఉండదు, క్షయమైపోద్ది, పోతుంది, బహిర్భూమి ద్వారా అది పోతుంది. అలాగే ఆత్మీయ భోజనం అనగా క్షయము కాని అక్షయమైన ఆహారం ఏంటంటే వాక్యం. మొదటగా యేసు ప్రభు చెప్పారు మత్తయి సువార్త 4:4 మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. సందర్భం ఏంటంటే యేసు ప్రభు ఉపవాసం ఉన్నప్పుడు సాతానుడు వచ్చి రాళ్లను రొట్టెలుగా మార్చుకు తినమన్నప్పుడు సైతానికి చెప్పినటువంటి సమాధానమే ఈ చదువుకున్న మన బైబిల్లో ఉన్న మత్తయి సువార్త 4:4 వాక్యమే మన ఆహారం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, బాధలలో ఇదే నాకు నెమ్మదినిచ్చి ఉన్నది. 119వ కీర్తన 50వ. అన్నిటికంటే కూడా గొప్పగా చేసింది వాక్యమే. దేవుడు చేసిన స్వస్థతల కంటే కూడా ఆయన అనేక మందికి ప్రవక్తల ద్వారా ప్రవచించినటువంటి మాటలే కానీ ఆ ప్రవచనాలే ఇంకా ఎన్నో వాక్యాన్ని అన్నిటికంటే హెచ్చించాడు. ఆయన నోట నుండి పలికిన మాటే గొప్పగా ఎంచాడు. వాక్యమే దేవుడు అన్నాడు. కనుక క్షయము కాని అక్షయమైన ఆహారం ఏమిటి క్రైస్తవులు గారా? వాక్యం. చూడండి, క్రిస్మస్ కాలంలో కానీ ఇంకా ఏ కాలంలో కానీ ఫంక్షన్లు, పెళ్ళిళ్ళు కానీ క్రైస్తవులు జరుపుకుంటున్నటువంటి ఏ శుభకార్యములోనైనా కానీ ఎక్కడైనా సరే వాక్యము లేకుండా ఆ కూడిక ఉన్నట్లయితే అక్కడ క్షయమైపోయే ఆహారం కొరకే వెళ్ళినోళ్ళు, అక్కడ చెప్పేవాళ్ళు కూడా క్షయమైపోయే ఆహారం గురించి ఆ మీటింగ్లు పెట్టినట్టు అర్థమవుతుందని నేను అనుకుంటున్నా. క్షయమైపోయే ఆహారం అంటే తిన్నది పోతుంది, కానీ అక్షయమైన ఆహారం ఎన్నడూ ఎప్పటికీ మనతో ఉండేటువంటి వాక్యమైన ఆహారం అది క్షయము కాదు, నాశనము కాదు. పైపెచ్చు ఆ వాక్యం మన బలాన్ని ఇస్తుంది, ఆ వాక్యం మనకు జీవాన్ని ఇస్తుంది, ఆ వాక్యమే మనకు స్వస్థతనిస్తుంది. ఆ వాక్యం మనలో ఉంటే దయ్యాలు, దురాత్మలని పారిపోతాయి. ఆ వాక్యమే మనకు త్రోవ చూపుతుంది, ఆలోచన చెప్తుంది. దేవుడు గనక వాక్యమే దేవుడు గనక మనకు అన్ని ఆశీర్వాదాలు. కనుక అక్షయమైన ఆహారం వాక్యం. రెండవదిగా యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్తలో 4వ అధ్యాయం సమరయ స్త్రీ సన్నివేశంలో యేసు ప్రభువారు శిష్యులు యేసు ప్రభుకి మీకు భోజనం చేయనన్నా, యేసు ప్రభుని అడుగుతున్నారు మీరు భోజనం చేయండి అని అన్నప్పుడు యేసు ప్రభువారు ఏమనంటే నా భోజనం, నా ఆహారం యోహాను సువార్త 4:34 ఉందన్నమాట. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటే ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమైనది. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పనిని తుదముట్టించుటయే నాకు ఆహారం. దేవుని చిత్తం ఏమిటి? దేవుని పని ఏమిటి? నశించుచున్న వారిని వెదికి రక్షించుట, సమరయ స్త్రీని రక్షించటమే. అనగా సమరయ స్త్రీ లాంటి వాళ్ళను, జక్కయ్య లాంటి వాళ్ళను రక్షించటమే
వాళ్ళను నా బిడ్డలుగా మార్చుకోవటమే నా పని. వాళ్ళలో దేవుని చిత్తము జరగటమే, దేవుని వైపు తిరగటమే నా ఆహారం అని యేసయ్య చెప్పారు. లూకా సువార్తలో మనం ఈ సంగతిని 15వ అధ్యాయంలో చూస్తాం. 7వ వచనంలో ఏముంటుందంటే, అక్కడ మారు మనసు అక్కర్లేని 99 నీతిమంతుల కంటే మారు మనసు పొంది ఒక పాపి విషయమై పరలోకమందు సంతోషం కలుగును. చూడండి, ఇక్కడ దేవునికి భోజనం, అలాగే ప్రతి ఒక్కరికి మనందరికి కూడా క్షయము కాని అక్షయమైన ఆహారం ఏమిటి అంటే, మన ద్వారా ఎవరైనా యేసుక్రీస్తుని సొంత రక్షకునికి అంగీకరిస్తే, మందిరానికి వస్తే, యేసు ప్రభు నమ్ముకుంటే, వారు చేయుచున్నటువంటి వ్యర్థమైనటువంటి పూజలు, పురస్కార యజ్ఞయాగాలు అవన్నీ కూడా ఒట్టివే అని తెలుసుకుని వాళ్ళు యేసయ్యను నమ్ముకుంటే, ప్రభు తట్టు తిరిగి వారి దోషము నుండి, పాపం నుండి రక్షించబడితే, విడిపించబడితే, యేసయ్యను నమ్ముకొని బాప్తిసం పొంది దేవుని మందిరములో దేవుని మహిమార్థంగా జీవిస్తే, అదే నిజమైన ఆహారం, అక్షయమైన ఆహారం. యేసయ్య అదే చెప్తున్నాడు. నా ఆహారం ఏమిటయ్యా అంటే, తండ్రి పని తుదుముట్టించుట, ఆయన చిత్తమును నెరవేర్చుట. మీటింగ్స్ పెట్టే ప్రతి ఒక్కరూ కొన్ని లక్షల కోట్ల డబ్బులు పెట్టి ఎంతోమంది మీటింగ్స్ పెడతా ఉంటారు, సభలు పెడతారు. విశేషంగా క్రిస్మస్ కాలంలో ఇంకా డెకరేషన్ చేసి ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టేసి ఎంతో డబ్బు వృధా చేస్తూ ఎంతోమంది సువార్త సభలు పెట్టండి. కానీ ఒక ఆత్మ రక్షణ పొందుతున్నారా? ఒక పాపి యేసుక్రీస్తుని నమ్ముకుంటున్నారా? సమరయ స్త్రీ లాంటి వారు, జక్కయ్య లాంటి వారు, ఇంకా అనేక మంది యేసయ్య వైపు తిరిగి యేసును నమ్ముకున్నట్టుగా, రక్షణ పొందినట్లుగా, ఆయన మార్గంలో నడిచినట్టుగా ఎవరైనా ఏదైనా ఒక సభలో జరిగిందా? అలా జరిగిందంటే నిజంగా మనము దేవుని చెప్పినట్టుగా అక్షయమైన ఆహారాన్ని తింటున్నాం. అది ఎప్పటికీ ఉంటుంది, అది ఆహారం అన్నాడు యేసు ప్రభువారు. ఇక మూడవదిగా మనము గమనించినట్లయితే యేసు ప్రభువారు ఇంకో రకమైన ఆహారాన్ని మీరే నాకు పెట్టారంటాడు యేసు ప్రభువారు. మత్తయి సువార్త 26 34 నుండి 36 వరకు చూస్తాం. 40వ వచనం కూడా చదివితే అక్కడ ఉంటుంది. యేసు ప్రభువారు ఒక ఉపమాన రీతిగా చెప్తూ ఏమంటారంటే, నేను ఆకలి కొన్నాను, నేను దప్పి కొన్నాను, నేను దిగంబరిగా ఉన్నాను, పరదేశిగా ఉన్నాను, మీరు నన్ను చేర్చుకున్నారు, నాకు దాహం నీరిచ్చారు, వస్త్రాలు ఇచ్చారు, భోజనం పెట్టారు, కష్టాల్లో ఉంటే వచ్చి నన్ను చూశారు, కనుక ఇదిగో మీకు సిద్ధపరచబడినటువంటి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అని తన కుడివైపున్న గొర్రెలు లాంటి దైవ బిడ్డల నీతిమంతులను చూసి మాట్లాడుతున్నాడు. వాళ్ళు అంటారు, మేము ఎప్పుడు మీకు ఆహారం పెట్టాం, మీకు ఎప్పుడు బట్టలు ఇచ్చాం, మిమ్మల్ని ఎప్పుడు మేము చేర్చుకున్నాం అని అన్నప్పుడు, అల్పులైనటువంటి ఇదిగో ఈ నా సహోదరులను మీరు చేర్చుకున్నారు కనుక, వారికి పెట్టారు కనుక, వారికి ఇచ్చారు కనుక, వాళ్ళని కష్టాల్లో ఆదుకున్నారు కనుక, మీరు నాకు పెట్టినట్టే భోజనం, మీరు నాకు ఇచ్చినట్టే, మీరు నన్ను చూచినట్టే. అంటే అర్థం ఏంటండి? దైవ జనులను ఈ లోకములో లోక దృష్టిలో అల్పులైన వారు ఎవరు? యేసు ప్రభువారు స్వయంగా చెప్తున్నాడు, ఆయన సేవకులు. మీరు ఇంకా క్లారిటీగా తెలుసుకోవాలంటే లూకా సువార్త 6వ అధ్యాయం 21వ వచనం చూస్తే అక్కడ స్పష్టంగా ఉంది. ఆయన తన శిష్యులను పారచూసి, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీదే అన్నాడు. ఎందుకు దేవుని సేవకులు ఈ లోకములో మనుషుల దృష్టికి బీదలుగా కనిపిస్తున్నారు? ఎందుకనగా వారు దేవుని పిలుపుకు లోబడి దేవుని సేవ కొరకు అన్నీ విడిచిపెట్టేసి వదిలేసుకుని ఉద్యోగ వ్యాపారాలు, ఈ సంపాదన మార్గాలన్నీ పక్కన పెట్టేసి దేవుని చిత్తం నెరవేర్చడానికి, దేవుని పని చేయటానికి వాళ్ళు ముందుకు వచ్చాము కనుక
అందుకే సేవకులు అల్పులుగా బీదలుగా లోకము దృష్టిలో తెలియని వాళ్ళ దృష్టిలో కనిపిస్తారు. అయినా మేము ధన్యులమే, మేము ఏమీ లేని వారమైనట్లుండి సమస్తమును కలిగిన వారమని అపోస్తలుడు పౌలు గారు అంటాడు. కనుక ఐశ్వర్యము కలిగించేవారం, మేము ఐశ్వర్యాన్ని కలిగించేవారం అని పౌలు అపోస్తలుడు దైవ సేవకుల గురించి చెప్తున్నాడు. క్షయము కానిది ఆహారం ఏమిటంటే మొదటగా క్షయము కాదు, ఎప్పటికి ఉండే, నీకు ఎప్పటికీ దేవుని దృష్టిలో నీకు దేవుని దృష్టిలో కూడా క్షయము కాని ఆహారం, వాక్యము ఆయన చిత్తం నెరవేర్చుట అంటే పాపులను లోకములో ఉన్న సకల ప్రజలను ప్రభు చెంతకు నడిపించుటే క్షయము కాని ఆహారం నువ్వు తింటున్నావు, దేవునికి పెడుతున్నావు. మూడవదిగా అల్పులైన దేవుని సేవకులను పరామర్శించి వారికి ఆహారం పెట్టుటే కానీ, వారి సేవ అక్కర్లను తీర్చుటే కానీ అది ఒక క్షయము కాని అక్షయమైన ఆహారము దేవునికి నువ్వు పెడుతున్నావు, గుర్తించుకో. నాలుగవదిగా చూస్తే యేసయ్య చెప్పిన మరో ఆహారం, నా శరీరమే నిజమైన ఆహారము, నా రక్తమే నిజమైన పానమునై ఉన్నదని యోహాను సువార్త 6వ అధ్యాయము 55వ నుండి 58 వరకు కూడా మనం చూస్తాం. యేసు ప్రభు వారి శరీరం శిలువ మరణమును జ్ఞాపం చేసుకుంటూ ఆ యేసయ్య నీ కొరకు నా కొరకు చనిపోయి తిరిగి లేచేయడని ఆయన శిలువ త్యాగాన్ని జ్ఞాపం చేసుకుంటూ ఆయన శరీరమైన రొట్టెని తిని ఆయన రక్తమైన ద్రాక్షరసం తాగి ఆయన యందు మనము మన యందు ఆయన ఉండేటువంటి ఆ పవిత్రమైన ఆ భోజనములో పాలు పొందితే మన ఆహారం క్షయము కానిది అక్షయమైన ఆహారం. ఇక మనము అనేక మార్లు దీవెనలు పొందటానికి, ఆశీర్వాదాలు పొందటానికి భోజనాలు మనం చేస్తూ ఉంటాం. బైబిల్లో ఉన్న మాటలే చెబుతా. చూడండి, ఇస్సాకు తన కొడుకులతో చెప్తున్నాడు, పెద్ద కొడుకుతో చెప్తున్నాడు యోసేపుతో, నేను చనిపోకముందు నిన్ను దీవించడానికి నాకు ఇష్టమైన ఆహారం పెట్టు అన్నాడు. ఆయన తెచ్చేలోపు యాకోబు పెట్టేసేటి దీవించబడ్డాడు. అలాగే ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులకు కానీ, పెద్దలకే కానీ, దైవుని సేవకులకే కానీ, లేక పేదలకే కానీ, నిరుపేదలకే కానీ దీవెన పొంది భోజనం పెట్టి దీవించబడటం అదొక మనకు క్షయము కానీ ఆహారం లాంటిది, అక్షయమైన ఆహారం. ఇక మనం చూస్తే ఆరవదిగా ఆరవ ఆహారం ఏంటంటే, శత్రువు ఆకలిగా ఉన్నప్పుడు వానికి ఆహారం పెట్టు. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 21-22 శత్రువులకి, సామాన్యంగా మామూలు వాళ్ళకే భోజనాలు పెట్టరు చాలామంది, శత్రువులకి పగస్తులకి భోజనం పెడతాం మామూలు విషయం కాదు కదా. కానీ అలా పెట్టమంటున్నాడు దేవుడు. అలా పెడితే ఆ ఆహారం నువ్వు పెట్టే ఆహారం వాని మీద నిప్పులు కుప్పగా నువ్వు పోసినట్టు అవుద్ది. అందుకని పగ తీర్చుకునే పని నాది కనుక నీ శత్రువు ఆకలి కొని ఉంటే వాని భోజనం పెట్టు. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 19-21 మనం చూస్తాం. కనుక నీకు నీవే పగ తీర్చుకొనక, నీకు నీవే ఆ యొక్క కక్షను తీర్చుకోక, పగవాళ్ళకు కూడా శత్రువులు కూడా భోజనం పెట్టు. వాళ్ళ కొరకు ప్రార్థన చేయి. వాళ్ళు రక్షణ పొందాలని కోరుకో. వాళ్ళు పడిపోయినప్పుడు వాళ్ళకి ఏదైనా దెబ్బతిన్నా వాళ్ళని చూసి నవ్వమాక, వాళ్ళని చూసి ఎప్పుడు కూడా హేళన చేయమాక. శత్రువులకు యొక్క భోజనం. ఎందుకనగా వాళ్ళు ఎవరెవరైతే నీ కీడు చేశారో, ఎవరైతే నష్టం చేశారో, కష్టపెట్టారో, బాధ పెట్టారో వాళ్ళందరి ఎడల దేవుడే పగ తీర్చుకోవాలంటే నీవు భోజనం పెట్టు. వాళ్ళ కొరకు ప్రార్థన చేయి. ఇది లోకములో చాలామందికి అది ఇష్టమే ఉండదు. కానీ దేవుడు చెప్పే అక్షయమైన ఆహారం ఇది. అక్షయమైన ఆహారం, దీవించబడటానికి ఆహారం పెట్టు, శత్రువులకి పెట్టు, దేవుడు చూసుకుంటాడు వాళ్ళ గురించి. అది ఈ 7వదిగా చూస్తే ప్రసంగి గ్రంథం 9:7 ఏముందంటే, ప్రసంగి గ్రంథం 9:7 అక్కడ ఏమని చూస్తామంటే, నీ అన్నము తిను ఉల్లాసంగా ఉల్లాస మనసుతో త్రాగు, ఇదివరకే దేవుడు నీ క్రియలు అంగీకరించాను అని ఇక్కడ మనం చూస్తున్నాం. నీ ఆహారం
ఫలానా వాళ్ళు బాగా తింటున్నారు, అది తిన్నారు, ఇన్ని తిన్నారు అని లెక్కలేసుకోకుండా దేవుడు నీకిచ్చిన ఆహారాన్ని నువ్వు భుజించి తృప్తిపడు. ఈ లోకములోనికి మనము ఎవరము ఏది తీసుకురాలేదు. అన్న వస్త్రములతో తృప్తి పొందికి ఉండమని బైబిల్ చెప్తుంది. దేవుడిచ్చినది తిను, విచారణ కలిగి ఉండమాక, చింత కలిగి ఉండమాక, ఇదేనా అని నిరుత్సాహపడమాక. అలా అనుకుని ఇశ్రాయేలీయులు చాలామంది నాశించిపోయారు, తిండిపోతులైపోయి. కలా అనమాక. దేవుడు నీకు ఇచ్చిన పచ్చడి మెతుకులైనా అది ఎంతో ఆశీర్వాదకరమని తెలుసుకో. నీ ఆహారం తిను. ఎవరెవరో వాళ్ళు తింటున్నారని ఆలోచన చేయమాక. దేవుడిచ్చిన ఆహారాన్ని నువ్వు భుజించు, నీ కుటుంబంతో సంతోషించు, ఉల్లాసంగా ఉండు. అది ఎటువంటి ఆహారం ప్రభువునికి అలాంటి ఆహారం తినే స్థితిలో దేవుడిని నుంచినా ప్రభు ఇచ్చిన ప్రసాదంగా భావించి దేవుడిచ్చిన ఆహారాన్ని భుజించు. అప్పుడు నీకు ఆయురారోగ్యాలు, నీ కుటుంబానికి సంతోషం, సమాధానం కలిగి ఉంటుంది. మరి నీ భోజనం, నీ ఆహారం నీవు తిను అంటూ ఈ ప్రసంగి గ్రంథంలో 9వ అధ్యాయం 10వ వచనం అంటాడు, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనను నీ శక్తికి లోపం లేకుండా చెయ్యి. చచ్చిపోయినాక ఎవరికి పని ఉండదు, బతికున్నప్పుడే పని. ఏ పని చేయకుండా ఎవరికి దేవుడు భోజనం పెట్టడు. దేశు ప్రభువారు కూడా ఈ లోకానికి వచ్చి ఏ పని లేకుండా కూర్చోరా, నా తండ్రి పని తుదముట్టించుటే నాకు ఆహారం అన్నాడు. పని చేయకుండా అసలు భోజనమే చేయకూడదు. నీవు చేసే పని నీ శక్తికి లోపం లేకుండా సోమరితనంగా బద్ధకంగా చేయకుండా చెయ్యాల్సిన పని ఏదైనా ఉందా ఈరోజు చేసి తీరు. చేయాల్సిన పని త్వరగా చేయి, అంతే తప్ప వాయిదాలు పెట్టుకునే పని పెండింగ్లో పెట్టుకోమాక. పని చేయి. పనివాడు జీతమునకు పాత్రుడు కనుక చురుగ్గా ఉండటం మహాభాగ్యము అని గ్రహించి నీకు అప్పుడు నువ్వు పని చేస్తున్న వాళ్ళకి దేవుడు ఏం తక్కువ చేస్తాడు? కనుక పని చేయి. పని చేస్తూ దేవుడిచ్చిన ఆహారాన్ని భుజించు. ఇవి బైబిల్ చెప్పిన ఆహారాలు, 7 రకాలైన ఆహారాలు. వాక్యమే ఆహారం. ఆయన చిత్తానుసారంగా అనేక మందిని ప్రభు దగ్గర నడిపించి రక్షణలో నడిపించడమే ఆహారం. అలాగే యేసు క్రీస్తు వారి సేవకులను ప్రేమించి వారికి ఆహారం వడ్డించుటే యేసయ్య చెప్పిన అక్షయమైన ఆహారం, క్షయము కాని ఆహారం. ఆయన శరీరమైన రక్తాన్ని తినుడే ఆహారం. 4వదిగా 5వదిగా దీవించబడటానికి, దీవెనలు పొందటానికి పెద్దలకు, పేదలకు, అవసరతలో ఉన్నవారికి ఆహారం వడ్డించుట దీవెన. తర్వాత పగ తీర్చుకునే ఆహారం, శత్రువులకు భోజనం పెట్టు. ఇక 7వదిగా చూస్తే ఇక నీ ఆహారం దేవుడు నీకు ఇచ్చినంతలో తృప్తిగా జీవించు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశ్రయించిన గాక. మరి ఈ క్రిస్మస్ కాలంలో నువ్వు ఎలాంటి ఆహారం తింటున్నావు, లేక విడి కాలంలో కానీ ప్రతిరోజు కానీ దేవుని చేత ఏర్పరచబడిన బిడ్డలారా, వాక్యాన్ని చదవండి. ఏ ఆహారం చేత నువ్వు తృప్తి పొందుతున్నావు? ఆహారం మనిషికి అవసరమే, కానీ దేవుడు చెప్పినటువంటి ఆహారం ఏంటంటే అక్షయమైన ఆహారం అంటాడు. క్షయము కాని ఆహారం ఏమిటి? 7 మాటలు నేను చెప్పాను. ఈ ఆహారాలు తిని మీరు మీ కుటుంబం బలవంతులై దుష్టుని జయించి, లోకాన్ని జయించి, దేవునికి మహిమకరంగా, దేవుని సంతోషపెట్టేవారుగా, దైవ దీవులకు పాత్రులుగా ఎల్లవేళలా ప్రభు రాకడ వరకు మీరు జీవించున్నంత వరకు ఏ పొదువు లేని వారిగా, కొరత లేని వారిగా, అందరికీ పెట్టేవారుగా, ఇచ్చేవారుగా ఉంటూ దేవుని ఆశీస్సులతో వర్ధిల్లండి. అదే నిజమైనటువంటి ఆహారం, అదే భోజనం, అదే సంతృప్తికరమైన భోజనం. ఇలాంటి ఆహారంలో ఈ 7 రకాలైన ఆహారాలు మరలా విని ధ్యానించి ఈ 7 రకాలైన ఆహారాలు భుజించండి. దేవుడు అలాంటి కృప మీకు
ఈ సందేశం ప్రతి ఒక్కరికి దయచేయను గాక. ఈ సందేశాన్ని ప్రతి ఒక్కరూ అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే నేను చెప్పే ఈ వాక్య మర్మాలు సహజంగా చాలా మంది దగ్గర మీరు వినలేరు. నేను వాక్యమే బోధిస్తున్నాను. దేవుని ఎదుట మీ ఎదుట చెప్తున్న వాక్యము తప్ప మరో ఏ విధమని చెప్పను. స్పష్టమైన వాక్యం, సబ్జెక్టు, ఒక అంశంతో కూడింది మీకు బోధిస్తున్నా. అందరికి షేర్ చేయండి. మరి సబ్స్క్రైబ్ చేసుకొని దేవుని పరిచయంలో పాలు పొందండి. దేవుని దీవించుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.